డౌట్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అడుగుతున్నారు కదా, ఆ జగన్మోహన్ రెడ్డి వస్తానంటే వీళ్ళందరూ అడుగుతున్నారు, భయపడుతున్నారండి. నేననేది అసెంబ్లీకి వస్తానంటే ఎవరు వద్దన్నారు? ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా వద్దన్నదా? లేదా వద్దంటే ఆగుతారా? లేకపోతే వద్దంటే ఏమి వాళ్ళు చెప్పండి, ఏమి వాళ్ళు ప్రత్యేక హోదా కావాలా? ఎంతసేపు మాట్లాడదాం? ఒక్క నిమిషం ఆగండి. మీరు రన్నింగ్ మీరు ఉన్న విషయం ఒక అసెంబ్లీ కాదండి, ఒక అసెంబ్లీ కాదు. జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరంన్నర కాలంలో ఏ ప్రోగ్రాం పెట్టినా సరే నాకు తెలిసి అయితే ఎప్పుడు కూడా మీరు వెళ్ళొద్దు, వెళ్ళటానికి లేదు అని చెప్పినటువంటిది అయితే లేదు. మీరు వెళ్ళండి అని రన్నింగ్ కామెంటరీ చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే కారణం ఏంటి అని అంటే, మీరు ఎన్నికలకు ముందు సగం మంది పారిపోయారు, మాజీ మంత్రులు, వ్యవహారం. ఎన్నికలు అయిన తర్వాత కొంతమంది పారిపోయారు. ఇప్పుడు లిస్ట్ కావాలంటే పెద్ద లిస్ట్ ఉంది. ఇప్పుడు ఇంకా కొంతమంది పారిపోవడానికి రెడీగా ఉన్నారండి. ఇప్పుడు కొంతమంది పారిపోవడానికి రెడీగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. తప్పనిసరి పరిస్థితుల్లో కనీసం నియోజకవర్గాల్లో రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితులు లేనటువంటి నేపథ్యంలో విద్యార్థులను నియమించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నాడు. మీరు ఇందాక వర్మ గారు ఇందాక ఒక ప్రశ్న వేశారు, మీకు ఎవిడెన్స్ చెప్తాను నేను. మీరు 80 మందిని ట్రాన్స్ఫర్లు చేశాడు కదా, ఏదో పోలీసుల్ని లేకపోతే ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేశాడు, ఎంపీలను ట్రాన్స్ఫర్ చేశాడు కదా. వాళ్ళందరూ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, మాకు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ ఇస్తే మాత్రమే చెప్తున్నారండి. వర్మ గారు మీకు ఉదాహరణ ఆవిడ్ని చిలకలూరుపేట నుంచి గుంటూరు ట్రాన్స్ఫర్ చేశారు, ఘోరంగా ఓడిపోయింది. ఆవిడ ఈ రోజు అడుగుతోంది, నాకు చిలకలూరుపేటలో అయితేనే నేను చేస్తా. ఇప్పుడు ఆవిడ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాడు రేపర్ లెక్కని. అదే అంటే తోటి సుచరిత తాటికొండకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఆవిడ తాటికొండ నుంచి నాకు పత్తిపాడు కావాలని ఆవిడ కూర్చున్నది. ఈ విధంగా పాత వాళ్ళు మొత్తం అండి, మాకు పాత నియోజకవర్గాలు ఇస్తే తప్ప మేము అవసరం లేవు రాము, అసలు నీకు ఒక నీ పార్టీకి ఒక దండం అనేటువంటి విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమాన్ని కూడా ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే కారణం ఏంటి అంటే, పిలిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న సమస్య ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్య ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సమస్య ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తే కార్యకర్తలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నాయకులు ఇచ్చేటువంటి వాళ్ళు లేరు. ఈ రోజున నియోజకవర్గాల్లో సమస్య ఉంది, అనేక నియోజకవర్గాల్లో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మీకు ఒక కీలకమైనటువంటి అంశాన్ని చెప్తానండి వర్మ గారు, ఒక కీలకమైనటువంటి డెవలప్మెంట్, కొత్త డెవలప్మెంట్ చెప్తారు వర్మ గారు. మొన్న జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా అమరావతి మీద ఆయన మాట్లాడినటువంటి మాటలతో మొన్న జరిగినటువంటి కీలకమైన పరిణామం చెప్తారు. అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలతో గుంటూరు, కృష్ణాలతో పాటు కొంతమంది మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి కీలకమైన నేతలు కూడా జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు, పార్టీని వదిలిపెట్టి పోతామని. అందుకనే మరుసటి రోజు సజ్జల రామకృష్ణారెడ్డి పంపించి దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు, దానికి మాటలు వేసేటువంటి ప్రయత్నాలు అన్ని కూడా చేశారు. అయినా సరే అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే గుంటూరు, కృష్ణా జిల్లా వాళ్ళు ఒక సర్వే చేయించుకున్నారండి. జగన్మోహన్ రెడ్డి ప్రకటన తర్వాత అసలు రేపు పొద్దున గుంటూరు, కృష్ణా జిల్లాలో మా పరిస్థితి ఏంటి, అసలు వైసీపీ పరిస్థితి ఏంటి, అసలు భవిష్యత్తులో అసలు ఇక్కడ కనీసము బోడీ కొట్టేటువంటి పరిస్థితి ఇక అసలు వైసీపీ భవిష్యత్తు ఏంటి,
అనేటువంటి దాని మీద ఒక కీలకమైనటువంటి సర్వేకి ఈ రోజున కృష్ణా గుంటూరుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఈ రోజున సర్వే చేయించుకొని వైసీపీని విడిపోయేటువంటి పరిస్థితి. అందుకని కనీస నియోజకవర్గాలు వేసి అమలు చేసేటువంటి ప్రయత్నం అలా అడ్డుపడితే ఎలాగా? చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేటం సరే, ఆయన తెలిసి చెప్తారండి, ఆయన తెలిసి చెప్తారు. అల్టిమేటం ఇచ్చినట్టు ఒక్క పేరు ఇచ్చారు, నిజం అది. మీరు కావాలంటే మీకు రోజు మాట్లాడేటువంటి ఉంటారో ఉండరో చెప్పలేనటువంటి ఈ రోజున ఈ జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు అల్టిమేటం ఇచ్చిన తర్వాతే మరుసటి రోజు 24 గంటల తిరక్క ముందే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడించినటువంటి మాటలో ఈ రోజున కీలకమైనటువంటి నేతలు వైసీపీ వాళ్ళు సర్వే చేయించుకొని అసలు ఉండాలా పోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అనేటువంటి దాని మీద ఈ రోజున తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ రోజున